నేడు మనం చూసినట్టయితే ఘర్షణ పడే కుటుంబాలలో అశాంతి ఎక్కువ ఉంటుంది, శాంతి తక్కువ ఉంటుంది. మనిషిని మనిషిగా కుటుంబాన్ని ప్రేమించే కుటుంబాలు చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తుంటాయి. ఈరోజు మనిషి అందరికీ నచ్చినట్టుగా బతకాలంటే చాలా కష్టం. అయితే అలా బతకాలని ప్రయత్నిస్తే రెండు అవకాశాలని, ఒకటి డబ్బైనా కావాలి మనం, లేకపోతే బంగారమైనా కావాలి. ఈరోజు మనం చూసినది ఉంటే ఒకప్పుడు వ్యవసాయం చేసే కుటుంబాలే భూమిని ప్రేమిస్తుండే. ఈ భూమి ఎప్పుడైతే వ్యాపారంగా మారిందో ఇది ఈరోజు ఘర్షణకు దారితీస్తుంది, దాని విలువ వెలుగుట్రా. ఇప్పుడు మనం చూసినట్టయితే ఉంటే చాలా ఘర్షణలన్నీ ఈ యొక్క భూమి చుట్టే తిరుగుతున్నాయి. డబ్బు బంగారం గురించే, ప్రేమ అభిమానం అనేది ఈ కుటుంబాలలో తక్కువైపోతుంది. నేడు మనం ఎన్నో కుటుంబాలు ఈ ఘర్షణతోటి కొనసాగుతున్నాయి. శాంతి, ప్రేమ, అభిమానం, కుటుంబం ఈ యొక్క విలువలను కాపాడుకుంటా ముందుకు పోయే కుటుంబాలు కూడా చాలా అవపడుతుంటాయి. నేడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఒక ప్రపంచ మేధావి అన్నాడు. ఆ అన్నప్పుడు ఎవరు నమ్మిందో నమ్మలేదో కానీ ఈరోజు అది నిజమని తెలుస్తుంది. ఆర్థికం అనేది మనం జీవించున్నంత కాలమే, కానీ సంతోషం మనం జీవించిన కాలంలో మనం లేకున్నా మనం ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంటుంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే జీవితమే అది సంతోషాన్ని కలగజేస్తుంది. ఈరోజు ఘర్షణ లేని మనుషులు ఉండడం చాలా అదృష్టం, ఘర్షణ లేని కుటుంబం ఉండడం ఇంకా అదృష్టం, మనని ప్రేమించే మనసులు ఉండడం ఇంకా చాలా అదృష్టం. ఇట్లు మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.